హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. శ్రీలత ఏంటి కిచెన్ ఇంత చిందర బందర పెట్టుకుంది అనుకుంటున్నారు కదండి. నిజమండి, అంత గందరగోళంగా ఉంది కిచెను. అంటే ఈ మధ్య చాలా రోజులైంది క్లీనింగ్ అనేది చేయక. సరే క్లీన్ చేద్దామని పెట్టుకున్నానండి. అసలు వంట చేయాలన్నా, కిచెన్లోకి వెళ్ళాలన్నా ఏదోలా ఉందండి. మన లేడీస్కి మన సామ్రాజ్యం కిచెనే కదండి. కిచెన్ మనకి ఎంత నీట్గా, ఎంత ప్లెజెంట్గా ఉంటేనే మనకు వంట అంత ఇంట్రెస్ట్గా, హ్యాపీగా చేయాలనిపిస్తుంది. పొద్దున్న లేవగానే మనం ఫస్ట్ అడుగుపెట్టేది కిచెన్లోకి కదా. ఆ కిచెన్ ఎంత నీట్గా, ఎంత అందుబాటులో వస్తువులన్నీ ఉంటే మనకు వంట అయినా టిఫిన్ అయినా చేయడానికి చాలా ఈజీగా, అనువుగా పెట్టుకోవాలండి. అయితే నేను అలా పెట్టుకునే నేనే చిందరవందర చేసుకున్నా. నాకే ఏదోలా అనిపించిందండి. అంత గిల్టీ ఫీలింగ్ లాగా అనిపించేసి లాభం లేదు. కిచెన్ మొత్తం నీట్గా చేసుకోవాలనేసి ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ తీసేసి, అవసరం ఉన్నాయి అన్నీ మంచిగా నీట్గా నాకు ఏ విధంగా అయితే అవసరం అయితే దీంట్లో కూడా మళ్ళీ సర్దుతూ మళ్ళీ మార్పులు చేర్పులు కూడా చేశానండి మధ్య మధ్యలో. మీరు ఖచ్చితంగా గమనిస్తే కనుక మీకు వీడియోలో అర్థమవుతుంది. అంటే డబ్బాలే కొన్ని ఇటున్నాయి అటు పెట్టడం, అటున్నాయి ఇటు పెట్టడం ఇలా. ఎందుకంటే మనకు చేస్తూ ఉంటే ఆలోచన వస్తుంది, అయ్యో ఇది దీని దగ్గర ఉండాలి కదా, దీంతో పాటు ఇది అవసరం కదా అన్నట్టుగా. అంటే మనకు రిలేటెడ్గా మనం బాక్సెస్ కూడా రిలేటెడ్గా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇక ఇప్పుడు పప్పులు ఉప్పులు అంటున్నా ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే కదండి. కాబట్టి పప్పులు అయితే అన్నీ దాదాపు ఫ్రిడ్జ్లోనే అండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బాగుంటున్నాయి అన్నయ్యే బయటనండి. అయితే ఇందాక చూపించిందేమో మాకు కిచెన్ తలుపుకు వెనకాల ఒక సెల్ఫ్ ఉంటుంది. ఇదేమో కిచెన్ ఎంట్రన్స్లో ఉండే సెల్ఫ్ అండి. అసలు ఇందాక మీకు చూపించే ఆఫ్టర్ చూశారు కదా ఎంత అగ్లీగా ఉందో. ఇప్పుడు చూసారా, కళ్ళు మూసుకొని కూడా ఏ వస్తువు కావాలన్నా మనం ఈజీగా తీసుకునే విధంగా అలా అమర్చుకున్నానండి. అంటే నాకు ఇది దాదాపు ఒక హాఫ్ డే పట్టిందండి టైము. అయితే ఈసారి నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. మా రాజేష్ కూడా ఏదో పని ఉందనేసి వెళ్ళిపోయింది. అంటే తర్వాత వచ్చి గిన్నెలు ఇట్లా క్లీన్ చేసింది, కానీ ముందైతే క్లీనింగ్ అంతా మాత్రము సర్దుకోవడం అంతా నేనే సర్దుకున్నానండి. అందుకే చాలా టైం కూడా తీసుకుంది. ఎంత టైం తీసుకున్నా సరే ఎలా ఉండాలో అనుకున్నానో అలా మళ్ళీ సర్ది పెట్టుకున్నాను. ఇగో ఇక్కడ డబ్బాలు కూడా మార్చానండి, చూసారా. అట్లా అంటే మనకు చేస్తూ ఉంటే కొంచెం ఆలోచన మారుతుంది. కాబట్టి మీకు ముందు ముందు చూడండి, అవి కూడా కొంచెం ప్లేసెస్ మారినాయి. అట్లా మారుస్తూ మనకు దేని పక్కన ఏది ఉంటే అవసరం అన్నట్టుగా పెట్టుకుంటాం. మనకు ఎవ్వరమైనా అండి, మనకు మెయిన్ మన లేడీస్ ఎవరమైనా కిచెన్లోనే ఎక్కువ శాతం ఉంటాం. కాబట్టి ఆ కిచెన్ని ఎంత నీట్గా, ఎంత అందుబాటులో అన్నీ పెట్టుకుంటే మనకు అంత తేలిక అవుతుందండి. అంటే చాలామంది ఎంత చక్కగా పెట్టుకుంటున్నారో అసలు చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. అయితే మాది ఓపెన్ కిచెన్ అండి, కబోర్డ్స్ లేవు మా కిచెన్కి. కొంచెం ఏదన్నా అటు ఇటు అయిపోయిందంటే అంత ఇట్లా గజిబిజిగా అనిపిస్తుంది. సర్ది నాకు ఒక 2-3 రోజులు చాలా అంటే చాలా నీట్గా మంచిగా అనిపిస్తుందండి. మళ్ళీ ఏదన్నా కొంచెం ఎమర్జెన్సీనో ఏదన్నా ఎవరన్నా రావడమో, వంటలు ఎక్కువ గబగబా హడావిడితో చేయడంతో మళ్ళీ అటు ఇటు అయిపోతాయి కదా, అది అట్లా పెండింగ్లో పడిపోతుందండి మళ్ళీ ఒక వారం 10 రోజులు. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు కనుక ఏ రోజు ఆ రోజు వీలైనంత తీసిన వస్తువు తీసిన చోట కనుక పెట్టుకుంటూ ఉంటే మన కిచెను 365 రోజులు చాలా చూడటానికి చూడముచ్చటగా, మనకు వంట చేసడానికి తేలిగ్గా కూడా ఉంటుందండి. టోటల్గా మొత్తం అయిన తర్వాత ఒకసారి అలా వీడియో తీశానండి. కాసేపు లైట్ వేసి తీసా, కాసేపు లైట్ ఆఫ్ చేసి తీశాను. ఎంత ముద్దొచ్చిందండి మా కిచెన్ నాకి. అంటే సర్దిన రోజు ఏ రూమ్ సర్దినా ఇంట్లో, ఆ సర్దిన రోజు నేను ఆ రూమ్ని పదే వెళ్ళి చూసుకుంటానండి. అంటే ఇంకేదన్నా మార్పు చేయొచ్చా, ఇంకేదన్నా లేదా, ఎంత బాగుంది ఇలా అనుకుంటానండి. అంతే కదండి, మన లేడీస్కి ఇష్టమైన ప్రదేశం అంటే కిచెన్ కదా ఇంట్లో అన్ని రూముల్లో కల్లా. అందుకే ఆ కిచెన్ని మనం దాదాపు నీట్గా పెట్టుకోవడానికే ప్రయత్నిస్తామండి. అప్పుడప్పుడు ఇక తప్పదు కదండి, అలా అవుతుంది. అలా అయినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకోండి అంత టైం పట్టది. ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అలా కేటాయిస్తే ఏ రోజు ఆ రోజు నీట్గా ఉండిపోతుందండి. ఓకే అండి, నా కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో తప్పకుండా చిన్న కామెంట్ ద్వారా తెలపండి.
తర్వాత నేను కిచెన్లో ఇదివరకు మొక్కలు కూడా పెట్టుకునేదానండి. ఈ మధ్య మొక్కలు కిచెన్లో పెట్టట్లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టుకుందామనేసి ఒక 4-5 మొక్కలు అయితే ముందు ట్రై చేస్తున్నాను. పెట్టుకొని చూద్దాము. ఒక 4 రోజులు ఇవి ఇంట్లో ఇంకా మిగతాయి మళ్ళీ ఇవి బయట పెట్టి మిగతాయి మళ్ళీ ఒక 4 లోపల అలా మారుస్తూ ఉంటే కిచెన్లో కూడా మనకు మొక్కలు అనేది సర్వైవ్ అవుతాయండి. ఓకే అండి, బాయ్.